గారు, మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి నా కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. మీ ఆత్మీయ నా హృదయానికి గొప్ప స్వాంతన కలిగించింది. ఈ నేపథ్యంలో గతం ఒక రీల్లా నా కళ్ళ ముందు కదులుతుంది. ఇన్నాళ్ళు నేను ఒక సస్పెండ్ ఆఫీసర్గా సోషల్ స్టిగ్మా అంటే మరకను మోసాను. నన్ను ఆనాటి ప్రభుత్వం 3 ఏళ్ళు చాలా ఇబ్బంది పెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే క్షణక్షణం ఒక గండంలా గడిచింది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు 2009 డిసెంబర్ 9న నేను చేసిన రాజీనామా చాలా సంచలనం రేకెత్తించింది. అదే రాత్రి చిదంబరం గారు చేసిన ప్రకటన ఉద్యమాన్ని చప్పున చల్లార్చింది. నాటి సీఎం రోషయ్య గారు మహిళా దినోత్సవం రోజున నాకు నా ఉద్యోగాన్ని కానుకగా తిరిగి ఇస్తున్నట్లు ప్రకటిస్తే నేను రాజీనామాను విత్డ్రా చేసుకొని డిపార్ట్మెంట్లో చేరాను. నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అదే. 18 నెలలు పద్మ వ్యూహంలో చిక్కుకున్నట్లు నేను ఎదుర్కొన్న ఒత్తిడి, అవమానాలు నాకు బ్యూరోక్రసీపై నమ్మకం పోయేలా చేశాయి. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్లో పోస్టింగ్ ఇచ్చి నాకు చార్జ్ మెమోలు ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ రాయమనడం, యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్లో అడ్వాన్స్ అంటే చెడు రిమార్క్ అని రాయడం, బ్యాచ్లో నా ఒక్కదానికే ప్రమోషన్ను ఆపేయడం, ప్రొబిషన్ పీరియడ్ ఎక్స్టెండ్ చేయడం వంటివి చేశారు. నన్ను ఒంటరిని చేసి ఒక కానిస్టేబుల్ కంటే హీనంగా ట్రీట్ చేశారు. తను డిఎస్పి ఒక సిఐ డిఎస్పికి కాల్ చేయాలంటే సార్ మేడం ఒక సిఐ వాల్యూ ఎస్ఐ సిఐకి ఎంత వ్యత్యాసం ఉంటుందో సిఐలకు డిఎస్పీలకు అంత వ్యత్యాసత ఉంటుంది. కానిస్టేబుల్ కన్నా హీనంగా చూసిల్లంట ట్రీట్ చేశారు. ఈ విషయాలు అన్నీ నన్ను ఆనాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారికి మొరపెట్టుకునేలా చేశాయి. ఉమ్మడి రాష్ట్రంలో నాకు వారి అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. బయట ఉద్యమ నాయకులను సంప్రదిస్తే వాళ్ళు నాకు సాయం చేయకపోగా నన్ను ఎగతాళి చేశారు. తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారికి సోనియా గాంధీజీకి లేఖలు రాసి నా పరిస్థితిని అప్పుడున్న దుస్థితిని మొత్తం కూడా వివరించా. ప్రత్యక్ష ఉద్యమంలో నేను మళ్ళీ పాల్గొనడం అనివార్యం అనిపించింది. అందుకే 1/11/2011 నా ఫార్మేట్లో డీజీపీకి రాజీనామా ఇచ్చేసి ప్రజల్లోకి వెళ్ళాను. శ్రీకృష్ణ కమిటీ ప్రభావంగా జరుగుతున్న జాప్యాన్ని ప్రశ్నిస్తూ నా ఉద్యమ కార్యాచరణ ప్రకటించా. ప్రభుత్వం వెంటనే నన్ను సస్పెండ్ చేసింది. దేశ ద్రోహం వంటి తీవ్ర ఆరోపణలు అందులో ఉన్నాయి. ఇంతకు మించి దిక్కుమాలిన చర్య ఇంకోటి లేదు. అప్పుడు ప్రభుత్వం అన్ని పత్రికల్లో నా ఫోటోలు వేసి ఈ వార్తను పెద్దగా రాసి హైలైట్ చేశారు. ఆనాడే నాకు డిపార్ట్మెంట్ పట్ల అసహ్యం కలిగింది. సుష్మా స్వరాజ్ గారు నల్గొండ సభకు ఆ రోజే రావడం, నన్ను అర్థం చేసుకొని అక్కున చేర్చుకోవడం నాకు కాస్త స్వాంతన చేకూర్చింది. నాలోని ఒక డైనమిక్ కమిట్మెంట్ ఆఫీసర్ను ఆ రోజే హత్య చేశారు. 12 ఏళ్ళు పూర్తయిన తర్వాత తెలంగాణ మూలాలు కల ఒక సీఎంగా మీరు నా కేసును ఎగ్జామినేషన్ పూడ్చిన శవాన్ని వెలికి తీయడం చేస్తున్నారు. మరణం కారణం తెలుసుకోవాలి అనుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. ఇన్నాళ్లకు నా పోరాటాన్ని సంఘర్షణను జనం తెలుసుకునే ఒక సందర్భం సృష్టించారు. మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ ద్వారా తెలంగాణ ఉద్యమంలో బ్రతికి బయటపడి సర్వస్వం కోల్పోయిన వాళ్ళలో నేను ముందు వరుసలో ఉన్నానన్న విషయం ప్రజలకు అర్థమైంది. నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నది నిరూపణ అయింది. ఉద్యమంలో నేను నిర్వహించిన కీలకమైన పాత్ర నన్ను ప్రజలకు దగ్గర చేసింది. కానీ నా బంధు మిత్ర పరివారం మాత్రం అందరూ నన్ను వెలివేశారు. సోలిటరీ కాన్ఫినెంట్మెంట్ అనే శిక్షకు 10 ఏండ్లు అనుభవించా. పర్యావసనంగా ఇల్లు, కుటుంబం, ఆరోగ్యం, మనశ్శాంతి అన్నీ కోల్పోయి
చివరికి ఎక్కడికి అయిపోయిందంటే ఇది ఎంత ఎంత ఘోరంగా రాసిందంటే నిజంగా కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. ఒక్కొక్కసారి చదివితే చాలా నీళ్ళు వస్తున్నాయి. మరి ఇప్పటికైనా మరి ఏం జరుగుతుంది? ఇప్పుడు అన్ని పుస్తకాలు రాస్తున్నారంట, తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో పుస్తకాలు రాస్తా ఉన్నా. తెలంగాణ ఉద్యమం కోసం ఒక డిఎస్పిగా రాజీనామా చేసి నేను కొట్లాడితే నాకు జరిగిన శిక్ష ఇది. అదే తెలంగాణ ఉద్యమం ఎటుపోతే నాకేంది, నా ఉద్యోగాన్ని నేను నిర్వర్తిస్తా అంటే రాజకీయ నాయకులే రాజీనామాలు చేయలేదు. నా ఉద్యోగంలో నేను ఉంటే ఈరోజు ఏ స్థాయిలో ఉండేది నళిని ఒక్కసారి అర్థం చేసుకోండి తెలంగాణ ప్రజలారా. చాలా కళ్ళకు నీళ్ళొచ్చే సంఘటనలు అవి. ఇప్పుడున్న ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుంటున్నారు, నిజంగా హర్షణీయం. తను మళ్ళీ మంచి పోస్ట్లోకి రావాలి, అవకాశం ఉంటే మళ్ళీ తెలంగాణలో కీ రోల్లో ఉండాలని క్యూ న్యూస్ కూడా కోరుకుంటుంది. ఇది ఇప్పటి వరకు నా వార్తా విశేషాలు. చూస్తున్నా ఉన్నటి క్యూ న్యూస్. నేను మీ మేనం శ్యామ్.